హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మొన్న ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారానికి మోదీ గారు వచ్చినప్పుడు అంతకు ముందు కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ గురించి ఇటువంటి ఏదన్నా ఖచ్చితంగా హామీ ఇస్తారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ప్రమాణ స్వీకారం పూర్తయింది, ఆయన ఎటువంటి హామీలు ఇవ్వలేదు, అటువంటి దాని గురించి అసలు ప్రస్తావన కూడా చేయలేదు. సో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారని కూడా న్యూస్ రావడం చూస్తాం. మరి ఎందుకు ఆయన ఎటువంటి హామీలు ఇవ్వలేదు? మరి దీని గురించి మీరేం చెప్తారు? జనరల్గా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నాడు అన్నప్పుడు ఏదో అనౌన్స్ చేసేస్తారు. అందులో ఈసారి ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కనుక, అంటే ఎన్డీఏ కూటమి రెండు పార్టీల మీద ఆధారపడి ఉంది. ఒకటి నితీష్ కుమార్ పార్టీ, రెండవది టీడీపీ. వీళ్ళిద్దరే ఎక్కువ స్థానాలు వచ్చినటువంటి భాగస్వాములు కాబట్టి తెలుగుదేశం ఏది అడిగితే అది ఇచ్చేయాలి, లేకపోతే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ తెచ్చేసేయాలి అనేటువంటిది జనాలు అనుకుంటున్నారు. కానీ దేనికైనా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ వ్యవహారాలన్నింటినీ కూడా ఇక్కడ అవసరాలు ఏమున్నాయి, అక్కడ అవసరాలు ఏమున్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి అనేటువంటిది వాళ్ళు సమీక్షించుకోవాలి. ముందు అనొచ్చు అదే మోడీ గవర్నమెంట్ కదండి అనొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొత్తగా అధికారంలోకి వచ్చింది. తర్వాత చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటిది మళ్ళీ తీసుకురావాలి, అవసరమైతే ఢిల్లీ మెడల్ వంచైనా సరే తీసుకురావాలి అనేటువంటి వాదన మళ్ళీ తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇలాంటి పిచ్చి వాదన వీళ్ళు తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఎలక్షన్లో ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ మేము తీసుకొస్తామని చెప్పేసి తెలుగుదేశం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ముగిసిన అధ్యాయం, మాకున్నటువంటి కొన్ని పరిమితులతోటి మేము అది చేయలేము, కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ అనేటువంటిది మీరు తీసుకోండి అని వాళ్ళు ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితమే క్లియర్గా చెప్పారు. దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే రాజకీయ కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అదే సంజీవిని కాబట్టి దాన్ని వదిలేసి మీరు ప్యాకేజ్ ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటి దాడి చేయటం మూలన, అది కూడా కాకుండా అప్పట్లో కొంచెం 2 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవటం మూలన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనుకున్నారంటే ఈసారి వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అని కొంత ఆయన కూడా రాజకీయంగా చతురత ప్రదర్శించాలనుకున్నారు. అది ఫెయిల్ అయింది. మళ్ళీ బీజేపీని అంతకంటే బలంగా అధికారంలోకి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పేరు మీద ఇచ్చేటువంటి అవకాశం మాకు లేదు, అది ముగిసిన అధ్యాయం, కావాలంటే దానికి సమానమైన ప్యాకేజ్ ఇస్తాం తీసుకోండి అన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే అది తీసుకోలేదు, ఇస్తాను అన్నది తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాలు మొదట్లో ఏం చెప్పారు, మెడల్ వంచి తీసుకొస్తా ఉన్నారు. మెడల్ వాళ్ళు వంచడం కాదు, వీళ్ళు వంచారు వాళ్ళ ముందుకెళ్ళి. ఒక్కటి నోరు తెరిచి గట్టిగా, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఢిల్లీకి అన్నిసార్లు వెళ్ళిన ముఖ్యమంత్రి ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన సందర్భం. వెళ్ళి ఏం చేసుకొచ్చారంటే వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు, ఏం జరిగిందంటే ఏమీ ఉండదు. సో ఈసారి ఏమంటున్నారంటే, అందుకని నేషనల్ మీడియా ఇదే ప్రశ్న లోకేష్ గారిని అడిగితే, ఏ కారణంతో అయితే లాస్ట్ టైం ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చారో మరి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీకు ఏమన్నా ప్రామిస్ చేశారని అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఏం చెప్పాడంటే, మేము అన్కండిషనల్ సపోర్ట్ చేశాము ఎన్డీఏ కూటమికి, అలాగే మేము ఏ రకమైనటువంటి కండిషన్ వాళ్ళకి పెట్టలేదు. ఇన్ని మంత్రి పదవులు కావాలని కానీ, మాకు స్పెషల్ స్టేటస్ కావాలని కానీ మేమేం అడగలేదు. కారణం కూడా చెప్పాడు, మాకు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది మేము ప్రామిస్ చేస్తున్నాం. ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పనకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తానని చెప్పింది. మాకు అది చాలు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనం ఎందుకు అడుగుతున్నాం, దాని మూలాన ట్యాక్సులు కట్టాల్సిన పని ఉండదు కాబట్టి అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ రావడం మూలన జరిగేది ఏంటి, ఒకటి ఉద్యోగ కల్పన అనేటువంటిది ప్రధానంగా జరుగుతుంది, రెండవది ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, అంతే కదా. ఆ ఉద్యోగాల కల్పన మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పేరు మీద వస్తే ఏమి, లేకపోతే పెట్రో కారిడార్ ఇస్తామంటారు, లేకపోతే వైజాగ్ చెన్నై కారిడార్ మూలానే కొన్ని అనేకమైన పరిశ్రమలు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది చాలా అసలు అది మనకి ప్రణాళికలు కూడా జరిగిపోయినాయి. కొద్దిపాటి భూమి, కొద్దిపాటి ఫండ్స్ కనుక ఇచ్చి ఉంటే 50,000 కోట్ల రూపాయల పెట్రో కారిడార్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదో పెండింగ్లో ఉంది. 50,000 ఉద్యోగాలు ఒక్క దాంట్లో కల్పన జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ చేయకుండా
రాని లేని స్పెషల్ కేటగిరీ స్టేటస్ చుట్టూనే తిరుగుతూ ఇస్తామన్న ప్యాకేజ్ తీసుకోకుండా ఇంకోటి తీసుకోకుండా రాష్ట్రాన్ని 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. కాబట్టి ఈసారి అలాంటివి ఏమీ లేకుండా మన రాష్ట్రం ఏం అడిగినా ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చింది. అది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి అదృష్టం. అట్లా అని చెప్పేసి ప్రతిదానికి వాళ్ళని బెదిరించాల్సిన పని లేదు. వాళ్ళతో మంచిగా ఉంటూనే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తూనే మనకు కావాల్సింది అందరికంటే కూడా 10 రూపాయలు ఎక్కువ తెచ్చుకోవటం అనేటువంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ప్రకటించారు. సో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి కండిషన్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అనేటువంటిది చాలా 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 అవసరం. అలాంటప్పుడు నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్సే కావాలని పట్టుబడితే ఏంటంటే ఆదిలోనే హంస్పాద్ లాగా మొదట్లోనే చెడిపోతుంది. అది అనుభవం కలిగినటువంటి అటు మోడీ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ తెలుసు. కాబట్టి వీళ్ళ ట్రాప్లో పడకుండా రాష్ట్రానికి ఏది మంచిదో వాళ్ళకి తెలుసు. ఈసారి ఐటీ శాఖ అనేటువంటిది పరిశ్రమల శాఖ అనేటువంటిది లోకేష్ గారికి ఇస్తారంటున్నారు. అతనికి ఉన్నటువంటి పరిచయాలతోటి అతనుకున్న ట్రాక్ రికార్డ్తో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గుడ్ విల్ తోటి అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఆల్రెడీ ఒక 4 మేజర్ కంపెనీస్ ఏవో ఈ ప్రమాణ స్వీకారం తర్వాత అనౌన్స్మెంట్ జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. మనకి కావాల్సింది శాశ్వతంగా రాష్ట్రానికి మంచి చేసేటువంటి కార్యక్రమాలు కావాలి కానీ తాత్కాలికంగా ఏదో జరిగేవి కాదు. మనకి రావాల్సింది ప్రయోజనం. అది స్పెషల్ స్టేటస్ అనే పేరు మీద వస్తే ఏంటి, స్పెషల్ ప్యాకేజెస్ అనేటువంటి దాని మీద వస్తే ఏంటి, ఈ పరిశ్రమల రూపంలో వస్తే ఏంటి. మనకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏది కావాలో అది తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం అనేటువంటిది సంసిద్ధం అవుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక వెలుగబోతోంది. మనకి 2 కళ్ళు లాంటి ఇటు అమరావతి రాజధాని అటు పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ గవర్నమెంట్ హయాంలో గనక పూర్తయిపోతే ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కానీ ఏ రకమైనటువంటి ఢోకా లేదనేది మాత్రం నేను చెప్పగలను. కానీ సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఉంది అంటే ఇప్పుడు ప్రజల దృష్టిలో చంద్రబాబు గారు డిమాండ్ చేసే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు, తీసుకొస్తారు అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఆయన కూడా అలాగే ఆలోచిస్తే ప్రత్యేక హోదా మీద అంటే ఫోకస్ పెట్టకపోతే రేపటి రోజు ప్రజల్లో అదొక నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంది అని అనుకుంటారా? దీనికనే నేను మొదట్లోనే దానికి సమాధానం చెప్పాను. అసలు ఈ ఎన్నికలలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది అంశమే కాలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా మాట, జగన్ గారు చెప్పలేదు. చెప్పకపోయినా ప్రజలందరూ కూటమికి ఎందుకు ఓటేశారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదని తెలుసు, మోడీ గారు ఇవ్వలేదని తెలుసు. అయినా కూడా పెద్ద ఎత్తున 164 సీట్లు కట్టబెట్టారంటే ప్రజల దృష్టిలో అది అంశం కాదు కదా, దాన్ని ఆమోదించినట్టే కదా. నిజంగా అదే అంశం అయితే అసలు దాని మీద సమాధానం చెప్పండి, తర్వాత ఓట్లేస్తాం అనాలి. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఇంత భారీ మెజార్టీలతోటి 50,000, 70,000, 90,000 మెజార్టీలు ఇచ్చారంటే ఏంటంటే మాకు దానికంటే కూడా అభివృద్ధి ముఖ్యం, అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి ముఖ్యం, మాకు పోలవరం ముఖ్యం, అమరావతి ముఖ్యం, మా పిల్లలకు ఉద్యోగాలు ముఖ్యం, మా భర్తలకి ఉపాధి ముఖ్యం, మాకు రోడ్లు ముఖ్యం, మాకు ఇవన్నీ కావాలి. కాబట్టి అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేటువంటిది ప్రజల భావనలోకి వచ్చారు. కానీ ఈ వచ్చే ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడానికి ఏ పాయింట్ లేదు కాబట్టి ఈ పాయింట్ ఒకటి దొరికింది కాబట్టి వీళ్ళు మాట్లాడాలి. కాబట్టి ప్రతిపక్షాలు అది ప్రజల అభిప్రాయం అని చెప్తారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులతోటి వీళ్ళు ఏం చెప్పాలనుకున్నా అది ప్రజాభిప్రాయం అంటారు. ప్రజాభిప్రాయం ఓట్ల రూపంలో ఎలక్షన్లో క్లియర్ కట్గా తేలిపోయింది. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ప్రజలు మర్చిపోయారు.